వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి నోటి దురద తగ్గించుకో. సుష్మిత వ్యాఖ్యలు బాధాకరం. పిసిసి చీఫ్ పెనం విస్తరణ 2000కు పైగా ఉద్యోగాలకు ప్లాన్. సైదాబాద్ స్టీల్ బ్రిడ్జికి సంఘం లక్ష్మీబాయి పేరు పెట్టాలి. నేనేమంటే ప్రభుత్వం అన్నప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా ప్రభుత్వ కార్యక్రమాలు పోయినప్పుడు ఆ ప్రభుత్వ కార్యక్రమం గురించి మాట్లాడాలి. అది అఫీషియల్ మీటింగ్, అఫీషియల్ ప్రోగ్రామ్. రాజకీయాలు అక్కడ మాట్లాడదు. ఈయన ఏడివైనా అదే భూత పురాణం తప్ప వేరేదేం లేదు. అరే ఆడ మొన్న హాస్పిటల్ పోయి మాట్లాడవలసిన అవసరం ఉందా? నేనేమంటున్నా, ఒకవేళ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఆ రోజే దానికి ఫౌండేషన్ వేసి ఆ బిల్డింగ్లు ఈ గవర్నమెంట్ రాకముందే ఆ స్థాయికి రాకపోతే నువ్వు దేనికంటే దానికి సిద్ధం. ప్రజలు సాక్ష్యం, మీడియా సాక్ష్యం, స్థానికంగా నివాసం ఉన్నవాళ్ళు సాక్ష్యం, ఆ ఏరియాలో తిరిగే వాళ్ళు సాక్ష్యం. అంతేగాని నేను కట్టించినట్టు ఓకే, నీకు ప్రభుత్వం ముందు ఇనాగ్రేషన్ చేసుకో, మనకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే ఎవరు ప్రభుత్వం ఉంటే వాళ్ళు చేసుకోవాలి, అది ప్రోటోకాల్. అంతేగాని నేనే కట్టినా, ఈ సెక్రటరేట్ నువ్వే కట్టిను, కమాండ్ కంట్రోల్ నువ్వే కట్టిను, జిల్లాకు ఒక కలెక్టరేట్ నువ్వే కట్టిను, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ నువ్వే కట్టిను, అన్నీ నువ్వే చేసినావు. 10 ఏళ్ళనంటే ఇనాగ్రేషన్ మేమంటే ఎందుకు చేయలేదంటే రిబిన్ కటింగ్. 22 నాడు ముహూర్తం పెడితే బిల్డింగ్లు తయారైన తర్వాత కదా ఎవడన్నా చేస్తాడు. ఇంత అమాయకంగా మాట్లాడితే ఏం మాట మనం మాట్లాడగలుగుతాం? అంటే ఫౌండేషన్ రోజే రిబిన్ కట్ చేస్తాడు ఎవడ? అరెస్టులు చేసి ఏమవుతుందా ఈ ప్రజాస్వామ్యం లోపల? ఇది ప్రజల కోసం జరిగేటువంటి కొట్లాట. ప్రతిపక్ష పార్టీగా మా పాత్ర ఏంది? అధికార పక్షంగా వాళ్ళ పాత్ర వాళ్ళు చేసుకుంటారు. ప్రతిపక్షంగా మా పాత్ర ఏంది? అదే మేము పాటించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇక నిర్బంధాలు చేస్తాం, అరెస్టులు చేస్తాం, చెయ్యి. అల్టిమేట్గా ఏంది? ప్రజలు ఉన్నారు, ప్రజలు చూస్తూ చాలానంట. ప్రజాపాలన అంటే ఈ 3 ఏళ్ళల్లో 2 సంవత్సరాల్లో 9 మాసాలలో చాలా అద్భుతాలు చేశారంట. కళ్యాణలక్ష్మి ఏమైంది? షాదీ ముబారక్ ఏమైంది? 2500 ఇస్తానో ఏమైంది? తులం బంగారం ఇస్తానో ఏమైంది? స్కూటీలు ఇస్తానో ఏమైంది? షాప్ క్యాలెండర్ ప్రకటిస్తానో ఏమైంది? ఇందిరమ్మ ఇల్లు అంట. మీకు ఇంకా విచిత్రం, ఫస్ట్ ఫేజ్ అయిపోయిందంట, సెకండ్ అయిపోయిందంట, సెకండ్ ఫేజ్ అంట. హైదరాబాద్లో అంట మేము ఇల్లు కట్టలేదంటే ఇల్లు వచ్చి కడుతున్నారంట. 3 ఏళ్ళు అయితే ఎడగట్టి చూపిస్తారా? దానికంట 5 లక్షలేమో గవర్నమెంట్ ఇస్తుందంటే 6 లక్షలేమో ఆ పేదవాళ్ళు కట్టాలంటే. 10 లక్షలు డిక్లేర్ చేశారు, 10,000 రూపాయలేమో. మరి ఇప్పుడు కేసీఆర్ గారు పేదవాళ్ళకి డబల్ బెడ్రూమ్ కడితే 1 రూపాయి తీసుకురా ఎక్కడన్నా? అంత అద్భుతమైనటువంటి ఇల్లు కట్టి ఎక్కడన్నా తీసుకురా? కాబట్టి అన్ని అబద్ధాల కోరు మాటలు, బూతు మాటలు తప్ప మీరు చేసిందే. నేను ఎప్పటికైనా చెప్తున్నా, మీరు బాధ్యతగా మాట్లాడండి. మీరు బాధ్యతలు మర్చి మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మాకు కూడా నోరు ఉంది, మీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం. మాకు సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి మేము మాట్లాడతలేము. నేను సంస్కారం లేకుండా మాట్లాడితే అల్టిమేట్గా ప్రజలు చూస్తారు. సుస్మిత కానీ, చిన్నారెడ్డి గారు కానీ ఎవరు మాట్లాడి లైన్ క్రమశిక్షణ కిందకి వస్తారు. కొండా సురేఖ గారు ఏళ్ల తరబడి రాజకీయాల్లో ఉన్నారు. వారంటే మా అందరూ కూడా గౌరవం. పార్టీ లైన్ దాటి కొండా సుస్మిత గారు మాట్లాడినట్టు వ్యవహారం చాలా బాధాకరం. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కొండా సుస్మిత గారు కొండా సురేఖ కూతురు. సురేఖ గారు బాధ్యతమైనటువంటి మంత్రి పదవులు ఉన్నారు కాబట్టి వారికి నిన్న వివరణ కోరడం జరిగింది. సురేఖ గారు వివరణ ఇచ్చిన తర్వాత తదుపరి ఏం చేయాలో ఆలోచిస్తాం. ఈ విధంగా చిన్నారెడ్డి గారు కూడా
చాలా సీనియర్ నాయకులు, మా అందరూ కూడా గౌరవప్రదమైన నాయకులు. ఎందుకు అలా మాట్లాడినారు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, వాటి మీద కూడా వివరణ అడగడం జరిగింది. ఎవరైనా పార్టీ లైన్ దాటినప్పుడు పార్టీ నియమావళి ప్రకారము ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో డిసిప్లినరీ కమిటీలో చర్చించి చర్యలు తీసుకుంటారు. సరే, ఇంకా ఎలక్షన్లకు టైం ఉంది, కానీ ఇప్పటి నుంచి మేమే అభ్యర్థులను ప్రకటిస్తున్నాం. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఎవరు ప్రకటించినా చెల్లదు. పార్టీలో ఒక విధానం ఉంది. ఎలక్షన్ కమిటీ ఉంటుంది, తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, ఆ తర్వాత సిడబ్ల్యూసి ఉంటుంది. రేపు నేను సీట్ అప్లై చేసినా, ఇంకెవరు అప్లై చేసినా ఈ ప్రాసెస్ త్రూ పోవాల్సిందే. అంతిమ నిర్ణయం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, ఆ తర్వాత సిడబ్ల్యూసి తీసుకుంటారు. ఎవరికి వారు సీట్లు తమదే అని ప్రకటించుకోవడం సరైనది కాదు. I'm Mahi Bairadi, CEO and co-founder of Phenom. Phenom is an applied AI company specifically for HR ecosystem. My conference India lo am Phenom India conference, which is on December 17th just now. This is to invite all our customers to really come and get educated on how AI will really evolve in people business, how HR has to really orient themselves to the newer evolution. And that's a primary thing what we're really focusing on. And you will see a vast difference on how the industry will evolve the next 20 years are the major goal. So you will see a tremendous thought process. Phenom is located in India, in Hyderabad, Vizag, and also Bangalore. And we are really continuously growing. And like our goal is to really bring AI into the HR ecosystem in a very effective form. Thank you. సో December 15th ఎవరు రావాలి సార్, ఎలా అప్లై చేసుకోవాలి? కొత్తగా మీ సంస్థలు Yeah. So, like people have to apply. IamPhenom.com. If you go, you can see like how to apply. మరి మన సైదాబాద్ ప్రాంతంలోని సంగం లక్ష్మీబాయమ్మ గారి పేరు మీద ఎన్నో విద్యా సంస్థలు ఉన్నప్పటికీ మరి ఆనాడు స్వాతంత్ర సమరయోధులైన లక్ష్మీబాయమ్మ గారు మరి ఆనాడే 1952లో బాన్స్వాడ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి ఉప విద్యాశాఖ మంత్రిగా కూడా ఉమ్మడి హైదరాబాద్ ఉన్నప్పుడు ఎన్నో మహిళా నేతగా ఎన్నో సేవలు అందించినారు వారు. అదే కాకుండా మరి సైదాబాద్ ప్రాంతంలో విద్యా సంస్థలు అభివృద్ధి లేనప్పుడు తన స్వంత 60 ఎకరాల భూమిని ఇక్కడ విద్యా సంస్థలకు ఇచ్చి మహిళల విద్యకు పాటుపడిన గొప్ప వ్యక్తి. అదే కాకుండా 3 సార్లు లోక్సభ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు వాళ్ళు. మెదక్ నుంచి కూడా వాళ్ళు ప్రాతినిధ్యం వహించి మహిళలకు ఎన్నో సేవలు అందించారు. మరి స్వాతంత్ర సమర ఉద్యమంలో కూడా మహిళలకు ప్రత్యేకమైన జైలు ఉండాలని ఆనాడే మరి పోరాటం చేసిన గొప్ప మహిళా నాయకురాలు మరి సంగం లక్ష్మీబాయమ్మ గారు. మరి ఈనాడు సైదాబాద్ ప్రాంతంలో మరి సంగం లక్ష్మీబాయి పేరిట విద్యా సంస్థలు నడుస్తూ ఉన్నాయి. అట్లాంటి గొప్ప వ్యక్తి, బీసీ నాయకురాలు, ఇన్ని సేవలు మహిళల కోసం పోరాటం చేసిన ఆ వ్యక్తికి ఈరోజు మరి ఈ స్టీల్ బ్రిడ్జికి ఆమె పేరు పెట్టాలని మేము పోరాటం చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు గల్లీలో ఉన్న నాయకులు వచ్చేసి మరి రాష్ట్ర నాయకులతో పోటీ పడుతూ వారు పేర్లు పెట్టాలని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ మేము ఉపేక్షించేది లేదు. మహిళలకు దక్కుతున్న గొప్ప వరం ఇది. ఇట్లాంటి వరానికి ఎవరన్నా అడ్డు వస్తే మాత్రం ఊరుకునేది లేదని మేము చెప్తా ఉన్నాము. ఈరోజు మహిళా నాయకురాలుగా ఉంటూ ఆనాటి నుంచే మహిళలు బయటికి వెళ్ళనప్పుడే ఆమె బయటికి వచ్చి ఒక గొప్ప నాయకురాలుగా సేవలు అందించి మహిళలు ఈరోజు మేము ముందుకు నడుస్తున్నామంటే అలాంటి నాయకురాలే మా అందరికీ దిక్సూచి. అట్లాంటి నాయకురాలు పేరు పెడతాదని మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. కానీ ఈరోజు కొంతమంది దుశ్చర్యలకు పాల్పడుతూ వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. కానీ మేము ఉపేక్షించేది లేదు. మేము రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము వేడుకుంటున్నాం. ఆయన ఎన్నో మహిళలకు ఎన్నో స్కీములు పెట్టి మహాలక్ష్మి పేరు మీద కూడా మహిళలను ముందుకు తీసుకెళ్తా అంటున్నారు. కానీ ఆనాడే అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో సేవ చేసిన గొప్ప నాయకురాలు మరి ఈరోజు ఖచ్చితంగా ఆమె సేవలను గుర్తించి ఆమెకు ఖచ్చితంగా ఈ స్టీల్ బ్రిడ్జికి ఆమె పేరు పెట్టాలి. అట్లాంటి గొప్ప నాయకురాలు స్థిరస్థాయిగా నించోవాలి. మాలాంటి ఎంతో మంది మహిళలకు ఆమె గుర్తులాగా మిగిలిపోవాలి. అట్లా మిగిలిపోవాలంటే ఖచ్చితంగా ఈ స్టీల్ బ్రిడ్జికి ఆమె పేరు పెట్టాలి.
ఆ పేరు పెట్టేంత వరకు కూడా మేము ఊరుకునేది లేదు. ఎంతటి పోరాటానికైనా మేము సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా ఆమె పేరు పెట్టే వరకు కూడా మేము ఊరుకోమని తెలియజేస్తా ఉన్నాం. పెట్టాలి. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.